ఒక కూల్ డ్రింక్ తాగిన తర్వాత మీ శరీరం లోపల చిన్నపాటి తుఫాను మొదలవుతుందని మీకు తెలుసా? వేడిగా ఉన్న రోజు బయట నుంచి ఇంటికి వచ్చాక ఫ్రిజ్లో ఉన్న చల్లటి కూల్ డ్రింక్ తీసుకుని తాగితే వెంటనే ఫ్రెష్గా అనిపిస్తుంది. దాహం తీరినట్లు అనిపిస్తుంది. శరీరానికి కొత్త శక్తి వచ్చినట్లు కూడా అనిపించవచ్చు. కానీ ఆ కొన్ని నిమిషాల ఆనందం వెనుక మీ శరీరంలో చాలా ఆసక్తికరమైన మార్పులు జరుగుతుంటాయి. కూల్ డ్రింక్లో సాధారణంగా అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఆ చక్కెర చాలా వేగంగా రక్తంలోకి చేరుతుంది. ఫలితంగా మెదడుకు తక్షణ శక్తి అందినట్లు అనిపిస్తుంది. అందుకే కొద్దిసేపు ఉత్సాహంగా, యాక్టివ్గా ఉన్న భావన కలుగుతుంది. కొందరికి మూడ్ కూడా ఒక్కసారిగా మెరుగైనట్లు అనిపించవచ్చు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరిగినప్పుడు శరీరం దాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. అందుకోసం ఇన్సులిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది రక్తంలో ఉన్న చక్కెరను కణాల్లోకి పంపించడంలో సహాయపడుతుంది. మొదట్లో అంతా బాగానే అనిపించినా కొంతసేపటి తర్వాత రక్తంలో చక్కెర స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. అప్పుడే చాలామందికి మళ్లీ ఆకలి వేయడం మొదలవుతుంది. కొందరికి అలసటగా అనిపిస్తుంది. మరికొందరికి ఇంకోసారి ఏదైనా తీపి తినాలనే కోరిక వస్తుంది. అందుకే కూల్ డ్రింక్ తాగిన తర్వాత చాలామంది చిప్స్, బర్గర్ లేదా ఇతర స్నాక్స్ కూడా తింటుంటారు. మరో విషయం కెఫిన్. చాలా కూల్ డ్రింక్స్లో కెఫిన్ కూడా ఉంటుంది. ఇది మెదడును కొంతసేపు అప్రమత్తంగా ఉంచుతుంది. అందుకే కూల్ డ్రింక్ తాగిన తర్వాత కొందరికి శక్తి పెరిగినట్లు అనిపిస్తుంది. కానీ ఆ ప్రభావం శాశ్వతం కాదు. కొంతసేపటి తర్వాత శరీరం మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది. కార్బోనేషన్ కూడా ఒక పాత్ర పోషిస్తుంది. కూల్ డ్రింక్లో ఉండే గ్యాస్ వల్ల కొద్దిసేపు కడుపు నిండిన భావన కలగవచ్చు. కానీ అది నిజమైన తృప్తి కాదు. అందుకే కొంతసేపటికే మళ్లీ ఆకలి వేయవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. చాలామంది కూల్ డ్రింక్ తాగడం వల్ల శక్తి వస్తుందని అనుకుంటారు. కానీ నిజానికి అది తాత్కాలిక భావన మాత్రమే. శరీరానికి నిజమైన శక్తి పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ మరియు సమతుల్య ఆహారం నుంచి వస్తుంది. కూల్ డ్రింక్ ఇచ్చే ఉత్సాహం కొద్దిసేపటికే తగ్గిపోవచ్చు. అందుకే అప్పుడప్పుడు తాగడం ఒక విషయమైతే ప్రతిరోజూ అలవాటుగా మార్చుకోవడం మరో విషయం. చిన్న బాటిల్ కూల్ డ్రింక్ వెనుక దాగి ఉన్న నిజం ఏమిటంటే అది మీ శరీరంలో కొద్దిసేపు ఆనందాన్ని కలిగించినా తర్వాత శరీరం దాన్ని సమతుల్యం చేయడానికి చాలా పని చేయాల్సి వస్తుంది. తర్వాత మీరు కూల్ డ్రింక్ తాగే ముందు అది కేవలం దాహాన్ని తీరుస్తుందా లేక మీ శరీరాన్ని ఒక చిన్న రోలర్ కోస్టర్ ప్రయాణంలోకి తీసుకెళ్తుందా అని ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.